అదేంటో ఈ 5 రోజులు 5 నిమిషాల్లో అయిపోయాయి. అడుగున శివనామ స్మరణే మనకు కనిపిస్తుంది. పెద్దవారైనా ధనికులైన పేదవారైనా అందరికీ ఒకే దర్శనం, అదే ధర్మ దర్శనం. ఈ శవాల మధ్య చాలా మంది అఘోరాలు కూర్చొని తపస్సులు కూడా చేసుకుంటారు. నుంచి రాత్రి 10 వరకు ఎన్ని వేల మందైనా రాని ఈ హరిశ్చంద్ర ఘాట్ దగ్గరే ఒక్కరోజైనా ఉండాలని నేను మనసులోని నిర్ణయం చేసుకున్నాను. రోగాలు నయమవుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. తర్వాత రోజు రాత్రి మేము కారిడార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇంకోసారి 9 రోజులు ఉండాలనేదే నా యొక్క సంకల్పం. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో. జ్యోతిర్లింగాల్లో మొదటిది ఈ కాశీ క్షేత్రం. ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడు ఉంటాడు. మానవ జన్మలో ఒక్కసారైనా ఈ గంగా నది తీరాన ఉండే క్షేత్రాన్ని తప్పక సందర్శించాలి. మేము అందరం 5 రోజులు ఇక్కడ ఉన్నాం. అదేంటో ఈ 5 రోజులు 5 నిమిషాల్లో అయిపోయాయి. ఆ రోజు సాయంత్రం అశ్వమేధ ఘాట్లో మేము గంగా హారతిని కల్లారా దర్శించగలిగాము. చాలా ఆనందం వేసింది. తరువాతి రోజు మేమంతా కలిసి కాశీ విశ్వేశ్వరుడి దర్శనమయ్యాక అమ్మ విశాలాక్షి వద్దకు వెళ్తున్నాము. చిన్న చిన్న ఇరుకైన సంతులు, అందులో నుంచే జనం, సాధు సంతులు చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. అడుగు అడుగున శివనామ స్మరణే మనకు కనిపిస్తుంది. కాశీ క్షేత్ర దర్శనం చేస్తే నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే మనం చేయగలుగుతాం అనిపిస్తుంది. ఇదే ఆ అమ్మవారు, విశాలాక్షి అమ్మవారి ఆలయం. ఇక్కడ మా దర్శనం అయ్యాక కొంత దూరంలో ఆది అన్నపూర్ణ అమ్మవారి ఆలయం ఉంటుంది. చూసారా, అక్కడ పూర్తిగా మన తెలుగులోనే కనిపిస్తున్నాయి. అక్కడ ఉండే జనాలు ఎలా ఉంటారో ఏంటో, అడుగు అడుగున శివలింగాలే కనిపిస్తున్నాయి. మనసంతా భక్తి పారవశ్యంలో మునిగిపోతుంది. అక్కడ పూజారి గారికి అడిగాము అసలు ఇక్కడి విశిష్టత ఏంటి అని. ఆయన మాటల్లో మాకు కొన్ని చెప్పాడు. అది ఈ వీడియోలో మాకు చెప్పడం కుదరక నేను చెప్పడం లేదు. కాబట్టి మీరు ఇక్కడ ఆది అన్నపూర్ణ అమ్మవారిని దర్శించుకోండి. కాశీలో చిన్న ఆలయమైనా పెద్ద ఆలయమైనా, చిన్నవారైనా పెద్దవారైనా, ధనికులైన పేదవారైనా అందరికీ ఒకే దర్శనం, అదే ధర్మ దర్శనం. ఇక్కడ విఐపీలకు స్పెషల్గా దర్శనాలు అంటూ ఏమీ లేవు. ఇది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. ఆ పక్కనే ధర్మేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. అక్కడ అందరం కాసేపు కూర్చొని అలా ఆ పరమేశ్వరుణ్ణి చూస్తూ బయటికి వచ్చేసాం. కాశీనగర వీధుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇలాగే భక్తులు కనిపిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా వచ్చే భక్తులు వస్తూ ఉంటారు, వెళ్ళే భక్తులు వెళ్తూ ఉంటారు. అక్కడ తొక్కిసలాటలు లాంటివి జరగవు. అక్కడ మాకు ప్రసాదం ఇచ్చారు. అది ఎంతో చాలా అద్భుతంగా ఉంది. ఆ ప్రసాదాన్ని తింటూ చుట్టుపక్కల సాధువుల్ని చూస్తూ ఆ విధంగా కింద మణికర్ణిక ఘాట్ వైపు మేము అడుగులు వేశాము. అక్కడ చాలా మంది సాధువులు మాకు కనిపిస్తున్నారు. ప్రతి చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి. ప్రతి చిన్న ఆలయానికి పెద్ద ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. ఇక్కడ సాధు సంతులు మరియు భక్తులు ఎంతో పరవశించి ఇక్కడ శివనామస్మరణ చేస్తూనే ఉంటారు. కాశీకి రావాలన్నా, కాశీలో నివాసం చేయాలన్నా, కాశీ క్షేత్ర దర్శనం చేసుకోవాలన్నా
ఎంతో పుణ్యఫలం ఉంటేనే కానీ అది కుదరదు. ఇక్కడికి వచ్చే వారందరూ కూడా ఎంతో కొంత ఆత్మజ్ఞానాన్ని పొందుకుంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది కాశీ. ఒక్క ముక్కలో చెప్పాలంటే భయాన్ని అభయంగా మార్చేదే మణికర్ణికా ఘాట్. శ్మశానంలో పడుకోవాలంటే చాలా మందికి భయం వేస్తుంది, కానీ ఈ మణికర్ణికా ఘాట్ దగ్గర పడుకోవాలి అని అంటే అది ఎంతో అదృష్టం. అసలు భయంలాగే అనిపించింది. చివరికి అక్కడ కనిపిస్తున్న మణికర్ణికా ఘాట్ను మాతో వచ్చిన పిల్లలకు చూపించాను. అందులో ఉన్న పిల్లలు అడిగారు, ఏం చేస్తున్నారు అక్కడ అని. నేను వారితో చెప్పాను, అక్కడ చనిపోయిన వారికి దహన సంస్కారాలు జరుగుతున్నాయి అని చెప్పగానే వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ మణికర్ణికా ఘాట్లో ఎవరికైతే దహన సంస్కారాలు జరుగుతున్నాయో వారందరికీ మరో జన్మలు లేకుండా మోక్షాన్ని పొందుతారు. అలాగే విస్తుపోయి చూస్తున్నాం. ఎందుకంటే ఈ శవాల మధ్య చాలా మంది అఘోరాలు కూర్చొని తపస్సులు కూడా చేసుకుంటారు. ఈ భావోద్వేగ క్షణాలు అలా చూస్తూనే కొంత దూరం నడిచాక చాలామంది ఫారినర్స్ కూడా మన ఈ కాశీ పట్టణాన్ని సందర్శించడానికి వస్తున్నారు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఉండే అఘోరాలు, అదేవిధంగా ఇక్కడ ఉండే మహిమాన్వితం, ఇలా ఎన్నో వింత వింతలన్నీ ఈ కాశీలో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది రత్నేశ్వర్ మహారాజ్ ఆలయం. ఇది కలియుగాంతంలో ఇలా చివరికి వంగిపోయి మొత్తం నేల కొరిగిపోతుందని ఇక్కడి పురాణాలు కూడా చెప్తున్నాయి. ఇది చూస్తున్నారు కదా, ఇది విష్ణుకుండ్. దీంట్లోనే మేమందరం 12 గంటలకు పుణ్యస్నానం ఆచరించి తర్వాత మణికర్ణికా ఘాట్లో 12:30కి పుణ్యస్నానం ఎందుకంటే ఇదే సమయంలో దేవతలందరూ కూడా మణికర్ణికా ఘాట్లోకి పుణ్యస్నానం ఆచరించడానికి వస్తుంటారని చెప్పి ఇక్కడ ఉండే బ్రాహ్మణులు మరియు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ గమనించారా, వైద్యనాథ్ అష్టకాన్ని డానియల్ జాన్సన్ అనే క్రైస్తవుడు డొనేట్ చేశాడు. తరువాత మేము అన్నపూర్ణ భోజనశాలకు వెళ్ళాము. ఇక్కడ చూడండి, ఇద్దరు మాత్రమే వెళ్ళేంత ఇరుకైన సందు. దీనిలో నుంచే వచ్చే జనం వస్తూనే ఉంటారు, పోయే జనం పోతూనే ఉంటారు. ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు ఎన్ని వేల మందైనా రాని అక్కడ వచ్చే ప్రతి అన్నార్థులకి అన్నం దొరుకుతుంది. మేము ఉన్న 5 రోజులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇక్కడే ప్రతిరోజు అన్నప్రసాదం తిన్నామన్నమాట. సాయంత్రం అందరితో కలిసి అశ్వమేధ ఘాట్లోని గంగా హారతికి మేమందరం కలిసి హాజరయ్యాం. క్షణాల్లోనే వేల జనం ఒకేసారి పోగయ్యారు. అందుకే మేమంతా కలిసి బోట్లో ఎక్కి గంగా హారతిని దగ్గరగా వీక్షించాలని నిర్ణయించుకున్నాం. ఆ విధంగా అందరం కలిసి కాసేపు అయ్యాక గంగా హారతి మొదలవ్వగానే ఎంతో తన్మయత్వంతో అందరితో పాటు గంగా హారతిని మేమంతా కలిసి చూశాం. క్షణాల్లో అంతమంది జనం ఎలా పోగవుతున్నారో అర్థం అవ్వట్లేదు. సరిగ్గా 7 కాగానే మనకి గంగా హారతి పూర్తవుతుంది. అక్కడ తరువాత హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి తీసుకెళ్లాడు మమ్మల్ని బోట్లో. మేము దూరం నుంచి చూసాము. ఇంకోసారి వెళ్ళినప్పుడు నాకు ఈ 80 ఘాట్లని మొత్తం నడుచుకుంటూ వెళ్ళి చూడాలని ఉంది. అందులో ముఖ్యంగా ఈ సత్యహరిశ్చంద్ర ఘాట్. ఎందుకంటే రాజైన సత్యహరిశ్చంద్రుడు తాను ఒక కాటికాపరిగా ఇక్కడే పనిచేశాడని పురాణాలు మనకు చెబుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ హరిశ్చంద్ర ఘాట్ దగ్గరే ఒక్కరోజైనా ఉండాలని నేను మనసులోని నిర్ణయం చేసుకున్నాను.
ఈ అద్భుతమైన వాతావరణంలో చాలా చాలా మేము భక్తి పారవశ్యంలో మునిగిపోయాము. తర్వాతి రోజు మేము మాతా వరాహి దేవి అమ్మవారి ఆలయానికి వెళ్ళాము. ఉదయం 4 గంటలకి మేము లైన్లో నిల్చుంటే పొద్దున 6 గంటలకి మాకు దర్శనం పూర్తయింది. తర్వాత మేము ధన్వంతరి బావి దగ్గరికి వెళ్ళాము. ఎందుకంటే ఆ బావిలో నీరు 41 రోజు తాగితే చాలా రోగాలు నయమవుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ బావిలో నీరు చాలా అత్యద్భుతంగా ఉంటుంది. తర్వాత మేము గవ్వలమ్మ అనే ఆలయానికి వెళ్ళాము. అక్కడ మీరు పుర్రె చూసారా, అది ఒక సాధువుది. అది కాకుండా ఇక్కడ మనకి 126 సంవత్సరాలు బతికిన శివానంద స్వామివారి ఆ ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది. ఆ ఇంటిని దర్శించుకోండి. మేము వెళ్ళే వారం రోజుల క్రితమే ఆయన కాలం చేశారు. మహానుభావుడు కదా. తర్వాత రోజు రాత్రి మేము కారిడార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎంతో మంది విదేశీయులు కూడా మాకు కనిపించారు. కారిడార్లో అత్యద్భుతంగా ఆలయాలు లోపల ఉన్నాయి. వాటన్నిటికీ మనకు కెమెరా పర్మిషన్ లేదు. చివరగా మేము సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి అక్కడ మేము సెలవు తీసుకున్నాము. తప్పకుండా మళ్ళీ ఇంకోసారి 9 రోజులు ఉండాలనేదే నా యొక్క సంకల్పం. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఏంటో. హర మహాదేవ.